హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు టిప్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనకి ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి కదండి. ఇలాగా మనకి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు అవన్నీ కూడా వస్తాయి కదా. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా పాడేయకుండా నేనైతే ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ముందుగా టిప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ మీద కానీ ఏమైనా పడతాయి కదా. పడినప్పుడు మనం క్లాత్ యూస్ చేస్తాం. అలా యూస్ చేయటం వల్ల మనకి అస్తమానం అది వాష్ చేసుకోవాలి, జిడ్డు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ క్యారీ బ్యాగ్ తీసుకుని ఇలాగా తుడిచేసుకుంటే ఎప్పటికప్పుడు ఇది పాడేసుకోవచ్చు. ఒక 2 టైమ్స్ తుడిచేసి పాడేయచ్చు అనమాట. ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. కమెంట్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే సెకండ్ టిప్ చూద్దాం. మనం ఏ గ్రేవీ కర్రీస్ అయినా, ఆలు కర్రీ చేసినా, పన్నీర్ కర్రీ చేసినా, ఏ కర్రీ చేసినా ఈ గ్రేవీ కర్రీ ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది గ్రేవీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. చెప్తారు ముందు. ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో, అలాగే కొంచెం దోసపప్పు ఉంటుంది కదా, అది మసాలా పొడి వేసేసి ఇదంతా మిక్సీ చేయాలి. అప్పుడు ఈ గ్రేవీ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ చూద్దామండి. ఇప్పుడు మనము పూజ సామాన్లు ఉంటాయి కదండి, సిల్వర్వి, అవి మనం సబీనాతో క్లీన్ చేసుకుంటాం కదా. సబీనాతో క్లీన్ చేసుకున్నప్పుడు ఒక బౌల్లో వేసుకుంటాం. ఆ బౌల్లో ఎక్కువ వేసేసుకుంటాం. లాస్ట్కి అది ఎంత కావాలో అంత కాకుండా ఎక్కువ వేసుకుంటాం. అది లాస్ట్లో మిగిలిపోతుంది. అలా కాకుండా ఈజీగా ఉండాలంటే ఒక సాల్ట్ డబ్బాలో వేసుకుని, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి, మనం ఏమైనా ఇలాగా జార్స్ కానీ గ్లాస్ది కానీ ఏదైనా ఆరబెట్టుకోవడానికి, ఏ ఐటమ్ అయినా ఆరబెట్టుకోవడానికి మనకి ఇలాంటి మ్యాట్స్ దొరికితే ఇది ఐకియాలో తీసుకున్నాను. ఇది బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్